అసలు జనసేన అధినేత పవన్ కాసేపట్లో ఢిల్లీకి వెళ్లబోతున్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. ఇవాళ ఉదయమే భీమవరం పర్యటనకు వచ్చారాయన. తొలుత 2 రోజులు ఇక్కడే ఉండేలా ప్లాన్ చేశారు. కానీ సడన్ గా ఏమైందో ఢిల్లీకి పయనమయ్యేలా ఆ ప్లాన్ చేంజ్ చేశారు. ఎన్నికల్లో బీజేపీ పొత్తు ఫైనల్ కావడం కోసమే ఆయన హస్తినకు ప్రయాణమవుతున్నారని రాజకీయ వర్గాల్లో అయితే ఒక చర్చ జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ఇవాళ ఉదయమే భీమవరం పర్యటనకు వచ్చారు. తొలుత 2 రోజులు కూడా ఇక్కడ ఉండేలా ప్లాన్ చేశారు. కానీ సడన్ గా ఢిల్లీకి పైన వెళ్లేలా ప్లాన్ చేంజ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ భార్గవ్, ఏంటి బీజేపీతో పొత్తు ఫైనల్ కోసమే హస్తిన బాట పట్టినట్లుగా తెలుస్తోంది జనసేన అని, ఏంటి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్? ఈ రోజు ఉదయం భీమవరం వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి నేతలతో, అలాగే ప్రధానంగా నర్సాపురం పార్లమెంట్ నేతలతో కూడా భేటీ అయ్యారు. నేరుగా టీడీపీ అధినేత తోట సీతారామలక్ష్మి ఇంటికి వెళ్లి టీడీపీ నేతలతో భేటీ అనంతరం అటు బీజేపీ నేత పాకా సత్యనారాయణ నివాసానికి కూడా ఆయన వెళ్లి అనంతరం ప్రస్తుతం ఏదైతే అక్కడ ఉన్నటువంటి బస ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ జనసేన పార్టీ నాయకులతో కాసేపట్లో భేటీ కాబోతున్నారు. అయితే ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా భీమవరంలోనే ఉండేందుకు షెడ్యూల్ ముందుగా విడుదల చేసినటువంటి జనసేన పార్టీ నాయకులు ఇప్పటికిప్పుడు అయితే షెడ్యూల్ మారినట్లయితే తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం 4 గంటలు 5 గంటల ప్రాంతంలో భీమవరం నుంచి అధినేత పవన్ కళ్యాణ్ బయలుదేరి వెళ్లిపోతారు. ఇక్కడి నుంచి నేరుగా మంగళగిరి వెళ్లి అక్కడి నుంచి ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం ఢిల్లీ వెళ్లేటువంటి అవకాశం ఉన్నట్లయితే వారు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఇప్పటికే పొత్తుకు సంబంధించి కీలక అంశాల అనేక మార్లు చర్చలు కూడా జరిగినాయి. ఆ తర్వాత ఫైనల్ అభ్యర్థుల జాబితా అనేది కూడా విడుదల కాకపోవడంతో ఆ జాప్యాన్ని తొలగించేందుకు ఫైనల్ భేటీగా కూడా చెప్పుకోవచ్చు. బీజేపీ పర్యటనలో రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో మాట్లాడి ఆ తర్వాత పొత్తు కుదిరిన నేపథ్యంలో దానికి సంబంధించి ఒక ప్రకటన కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేయాలి, ఎన్ని సీట్లు పోటీ చేయాలి, ఏ పార్టీ ఎవరెవరు అభ్యర్థులు పోటీ చేయాలనేది మాత్రం రేపు తేలేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. పొత్తుకు సంబంధించి కూడా రేపు ఒక క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉన్నట్లు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా. అంటే భార్గవ్, అంటే ఈ టూర్ తో ఏమైనా ఫైనల్ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు అంటారా ఈ పొత్తుకు సంబంధించి? ఎందుకంటే మీరు చెప్పినట్టు ఎలక్షన్స్ కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయి. వారం 10 రోజుల నుంచి కూడా చూస్తున్నాం బీజేపీతో పొత్తు ఉంటుంది అని చెప్పి కూడా ఇప్పటి నుంచే కాదు మొదటి నుంచి కూడా పవన్ చెప్తూనే వస్తున్నారు. ముగ్గురం కూడా కలిసి ముందుకు వెళ్తాం, వైసీపీని గద్దెదించడమే మా తరువాయి అన్నట్టు కూడా ఆయన మాట్లాడిన పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజు నర్సాపురం పార్లమెంట్ లో పర్యటించడానికి కూడా ప్రధాన కారణం కూడా అదే అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీకి ఇక్కడ గట్టి పట్టు ఉన్నటువంటి ప్రాంతంగా వాళ్ళు ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ తరుణంలోని టీడీపీ నేతలందరితో కూడా ఆయన ఒక సూత్రప్రాయంగా కూడా ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తారనేది ఆ పార్టీ నాయకులకు, జిల్లాకు చెందినటువంటి అభ్యర్థులకు కూడా తెలియజేసినట్లయితే తెలుస్తుంది. నర్సాపురం సెగ్మెంట్ లో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీల నాయకులతో కూడా ఈ రోజు ప్రత్యేక భేటీ అయినటువంటి ఆయన వారందరికీ కూడా జనసేన ఎక్కడెక్కడ పోటీ చేయబోతుంది, తాను భీమవరం నుంచి పోటీ చేసే విషయం కానీ ఇతర అన్ని అంశాలను కూడా ఆయనకు సూత్రప్రాయంగా తేల్చి చెప్పినట్లయితే తెలుస్తోంది. రేపు పొత్తు నేపథ్యంలో బీజేపీతో కూడా ఫైనల్ క్లారిటీ కూడా రేపు ఉదయం తీసుకొని అధికారికంగా కూడా ప్రకటించేందుకే అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారంటూ కూడా జనసేన పార్టీ నాయకులు కూడా స్పష్టం చేస్తున్నారు. దీంతో రేపు ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పుకోవచ్చు. టీడీపీ, బీజేపీ, జనసేన ముగ్గురు పొత్తు అయితే తథ్యమని కూడా మరోసారి స్పష్టం చేసేందుకు అవకాశం అయితే ఉంది. జనకి రైట్ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. జనసేన అధినేత పవన్ కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ ఉదయమే భీమవరం పర్యటనకు వచ్చారు. తొలుత 2 రోజులు ఇక్కడే ఉండేలా ప్లాన్ చేశారు. కానీ ఏమైందో సడన్ గా ఢిల్లీకి పయనమయ్యేలా ప్లాన్ చేంజ్ చేశారు. ఎన్నికల్లో బీజేపీ పొత్తు ఫైనల్ కావడం కోసమే ఆయన హస్తినకు ప్రయాణమవుతున్నారని కూడా రాజకీయాల్లో చర్చ అయితే జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత
జనసేన అధినేత పవన్ కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ఇవాళ ఉదయమే భీమవరం పర్యటనకు వచ్చారాయన. తొలుత 2 రోజులు ఇక్కడే ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. కానీ సడన్ గా ఏమైందో కానీ ఢిల్లీకి పయనమయ్యేలా ఆ ప్లాన్ చేంజ్ చేశారు పవన్. ఎన్నికల్లో బీజేపీ పొత్తు ఫైనల్ కావడం కోసమే ఆయన హస్తినకు ప్రయాణమవుతున్నారని కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ ఉదయమే భీమవరం పర్యటనకు వచ్చారైనా తొలుత 2 రోజులు ఇక్కడే ఉండేలా ప్లాన్ చేశారు. కానీ సడన్ గా ఏమైందో కానీ ఢిల్లీకి పయనమయ్యేలా ఆ ప్లాన్ చేంజ్ చేశారు. ఎన్నికల్లో బీజేపీ పొత్తు ఫైనల్ కావడం కోసమే ఆయన హస్తినకు ప్రయాణమవుతున్నారని రాజకీయ వర్గాల్లో అయితే ఒక చర్చ అయితే జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ హరీష్, భీమవరంలో ఇప్పటి వరకు ఉన్న జనసేనాని సడన్ గా అయితే ఢిల్లీకే పయనమయ్యారు. ఈ పొత్తుకు సంబంధించి ఆయన వెళ్లారు అనేది కూడా సమాచారం అందుతోంది. ఎస్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. దానికి జనసేన పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారం ఒక రకంగా ఉత్కంఠంగా మారింది. జనసేన టీడీపీ బీజేపీకి సంబంధించినటువంటి పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇప్పటికీ కూడా 3 పార్టీల వద్ద స్పష్టత రానటువంటి సిచ్యువేషన్ ఉంది. సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం, అభ్యర్థులకు సంబంధించినటువంటి వ్యవహారాలు, రాజకీయంగా వచ్చే ఎన్నికల్లో ముందుకు దూకుడుగా వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైసీపీలో నెలకొన్నటువంటి పరిస్థితులను ధీటుగా ఎదుర్కోవడానికి జనసేన, బీజేపీ, అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి కూటమి ముందుకు వెళ్లాలన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారం కూడా ఆసక్తికరంగా మారింది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన కూడా చేపట్టినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో షెడ్యూల్ కి ముందుగానే, అంటే గతంలోనే దాదాపుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన తర్వాత, అంతకుముందు చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత ఆ సందర్భంలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారన్నటువంటి ఒక ప్రచారం జరిగింది. అయితే సీఎం అదేవిధంగా చంద్రబాబు పర్యటన తర్వాత నెలకొన్నటువంటి కొంత స్తబ్దత ఏదైతే ఉందో ఆ స్తబ్దతకి చెక్ పెడుతూ ఈ రోజు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి బయలుదేరతారన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఢిల్లీలో ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా అమిత్ షా, అదేవిధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటుగా పలువురు కేంద్ర మంత్రులతో పాటు కీలకమైనటువంటి నాయకులను కూడా ఆయన కలిసేటువంటి ఛాన్స్ ఉంది. పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇంతవరకు స్పష్టత రాకపోవడం, చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఢిల్లీ పెద్దలతో జరిగినటువంటి సంభాషణ ఏంటి, దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయన్నది కూడా ఎంతవరకు ఒక కొలిక్కి రానటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత 3 పార్టీలకు సంబంధించినటువంటి పొత్తులపైన ఒక క్లారిటీ వస్తుందన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే ఇప్పటికే గోదావరి జిల్లాలో పర్యటనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ బీజేపీతో ముందుకు వెళుతున్నామనేటువంటి ఒక సంకేతాన్ని పార్టీ నాయకత్వానికి క్యాడర్కి ఇచ్చారు. అదేవిధంగా పార్టీకి సంబంధించినంత వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితులు, ఒత్తిళ్లకి తలొగ్గి కొంతవరకు కూడా పనిచేయాలి. ఇప్పుడున్నటువంటి ఎన్నికల్లో ముందుకు వెళ్లాలంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసే వెళ్లాలన్నటువంటి ఒక సిచ్యువేషన్ ఉంది. కాబట్టి అన్ని పార్టీలు 3 పార్టీలు కలుపుకొని ముందుకు వెళ్లాలనే ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఉన్నాం. కాబట్టి ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. దాని ద్వారా ఏంటంటే భవిష్యత్ రాజకీయాలపైన, పొత్తులకు సంబంధించినటువంటి అంశాలపైన, ఎన్నికలకు ఎలా ముందుకు వెళ్ళాలి, మేనిఫెస్టోకి సంబంధించినటువంటి
అంశాలపైన కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందన్నట్టు ఒక ప్రచారం జరుగుతుంది. ఇంకోవైపు సీట్ల సర్దుబాటుకు సంబంధించినంత వరకు కూడా జనసేన ముందు దాదాపుగా 30 నుంచి 35 సీట్ల వరకు ప్రతిపాదన శాసనసభ స్థానాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి. అదేవిధంగా బీజేపీకి 10 నుంచి 15 వరకు కూడా సీట్లకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. వీటన్నిటిపైన కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు పార్లమెంట్ సభ్యులకు సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి వ్యవహారం 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి టీడీపీ, బీజేపీ అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి కూటమి ఏ స్థానాల్లో పోటీ చేయాలన్న దానిపైన కూడా ఇంతవరకు కూడా ఒక స్పష్టత రానటువంటి పరిస్థితి ఏర్పడింది. పార్లమెంట్ స్థానాలను బీజేపీ చాలా కీలకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ ఎక్కువ సీట్లు అడిగేటువంటి పరిస్థితి కనిపిస్తుందన్నట్టు ఒక ప్రచారం జరుగుతుంది. ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ అన్నిటికీ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఢిల్లీ టూర్ లో ఎలాంటి రాజకీయ పరిణామాలు ఏర్పడతాయి, వచ్చేటువంటి ఎన్నికలను 3 పార్టీలు ఏ విధంగా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎలాంటి రాజకీయ వ్యూహాలను అనుసరిస్తాయి, వచ్చేటువంటి ఎన్నికల్లో మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి వివరాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ వ్యవహారాలన్నిటిపై కూడా జగన్ అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ తర్వాత ఒక స్పష్టత వచ్చేటువంటి ఒక అవకాశం ఉందన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో పవన్ ఢిల్లీ టూర్ తర్వాత ఎలాంటి మార్పులు చేర్పులు ఉంటాయి, వచ్చేటువంటి ఎన్నికల్ని 3 పార్టీలు ఎలా సవాలుగా తీసుకుని ముందుకు వెళ్తాయన్నది కూడా ఒక రకంగా హరీష్, గత వారం కూడా ఢిల్లీకి ఎవరెవరు వెళ్లారో కూడా మనం చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు భీమవరంలో ఉన్న పవన్ కళ్యాణ్ సడన్ గా ఢిల్లీకి పయనం అయ్యారు. ఏ విధంగా అయినా కూడా పొత్తుకు సంబంధించి ఫైనల్ అవ్వాలి అనే విషయానికి సంబంధించి టోటల్ గా అయితే ఈ టూర్ తో ఒక క్లారిటీ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటారా? ఎందుకంటే ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది, అభ్యర్థులు కూడా ఇంకా ఖరారు చేయని పరిస్థితి కనిపిస్తుంది. దానికి ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా స్పష్టం చేశారు. క్యాటర్ వద్ద ఏదైతే 3 పార్టీలు కలిసి వెళ్లే పరిస్థితి ఉంది అన్నటువంటి ఒక సంకేతాన్ని కూడా ఆయన జనసేనకు సంబంధించినటువంటి నాయకత్వానికి చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో ఈ వ్యవహారాలను ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఢిల్లీ పర్యటన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, వచ్చేటువంటి ఎన్నికలకు సంబంధించినంత వరకు కూడా 3 పార్టీల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, ఢిల్లీలో బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం, బీజేపీకి సంబంధించినటువంటి పెద్దల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ వ్యవహారాలన్నింటిపైన కూడా ఒక రకమైనటువంటి అవగాహన వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ తర్వాత సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశాలపై కూడా స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్ళొచ్చారు. ఆయన ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత పరిస్థితులు కొంతవరకు కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఉందని కూడా బయటికి రానటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు చాలా దగ్గర పడుతున్నాయి. మినిమం 50 days లో ఎన్నికలకు సంబంధించినటువంటి ఫేస్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారాలన్నింటిపైన కూడా ఒక స్పష్టత రావడం ద్వారా వచ్చేటువంటి ఎన్నికలకి 3 పార్టీలు కలిసి ఉండేటువంటి అంశాలు, సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశాలు, భవిష్యత్ కార్యాచరణ, ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాలు, ప్రచార సభలు, ప్రజల్లోకి వెళ్లేటువంటి విధి విధానాలు, ఏ అంశాలని లేవనెత్తాలి, తద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని ఎలా మళ్ళీ దించాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంతో ఢిల్లీ టూర్ వెళ్తున్నటువంటి జనసేనానికి ఢిల్లీ పెద్దల నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తుంది, ఎలాంటి టార్గెట్స్ ని ముందుంటాయి, ఆ టార్గెట్స్ ని అనుగుణంగా ముందుకు ఎలా వెళ్తారన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. జానకి. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.